సో ఫ్రెండ్స్, మనం ఓన్లీ టెలిగ్రామ్లో అప్డేట్సే కాదు, ప్రతిదీ కూడా ఏంటంటే టిప్స్ ద్వారా ఏంటంటే మనం లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వలేం. ప్రతి ట్రేడ్ వెనుక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్, ఆ రేషనాలిటీ, ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఏంటంటే మీకు కూడా ఆ యొక్క టెక్నికల్ అనాలిసిస్ అనేది ఇన్ ఫ్యూచర్ మేబీ హెల్ప్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇచ్చే టెలిగ్రామ్ అప్డేట్స్ దాదాపుగా 80% యాక్యురసీ అనేది మెయింటైన్ చేస్తున్నాం. అఫ్కోర్స్ చాలా తక్కువగా వస్తుంటాయి అప్డేట్స్, బట్ ఏంటంటే మ్యాక్స్ వాటి మీద ఫోకస్ ఉంటుంది. ప్రతి ట్రేడ్ వెనక ఫ్రెండ్స్ ఎంతో కొంత ఎఫర్ట్స్ అనేది పెట్టి మనం ఏంటంటే వాటిని అప్డేట్స్ అనేది చేయడం జరుగుతుంది. అయితే February 23 మనం చూసుకున్నట్టే ఎస్కాట్స్ కీప్ ఇన్ వాచ్ లిస్ట్ అని పెట్టాను. ఇది మార్కెట్ కూడా ఓపెన్ అవ్వలేదు. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే మార్కెట్ కూడా ఓపెన్ అవ్వలేదు, ఎలా డిసైడ్ చేస్తామంటే ఫ్రెండ్స్, మనకి డైలీ టైం ఫ్రేమ్లో టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు దాన్నే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. సో దట్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మీకు హెల్ప్ అవ్వచ్చు. అండ్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ నాకు ఇమీడియట్గా అనిపించింది వాచ్ లిస్ట్ అంటే మీనింగ్ ఏంటి, మళ్ళీ పైకి ఎందుకు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఇమీడియట్గా ఏంటంటే ఐఎమ్ లుకింగ్ ఫర్ ఓన్లీ సెల్లింగ్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఇమీడియట్గా అప్డేట్ చేశాను 9:15కి 1 minute తర్వాత. ఓకే ఫ్రెండ్స్, సో యాజ్ యూజువల్గా ఏంటంటే ఇది 23rd అనమాట. మనం ఇక్కడ ఉన్నప్పుడు అప్డేట్ చేసుకున్నాం అరౌండ్ అంటే 2106 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి కొద్ది కిందకు వచ్చింది, కొద్దిగా పైకి వెళ్ళింది, బట్ ఫైనల్గా ఏంటంటే 108 రూపాయల కిందకి వెళ్ళింది, అంటే 5% అనేది డ్రాప్ అయింది. సో ఫ్రెండ్స్, దీని యొక్క రేషనాలిటీ ఏంటి, ఈ స్టాక్ని మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవి క్లియర్ చేస్తాను, డిలీట్ చేస్తున్నాను. అండ్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. బిగ్గర్ పిక్చర్లో మార్కెట్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇది మేజర్ ట్రెండ్ లైన్ అని చెప్పొచ్చు. ఓకే, ప్రైమరీ ట్రెండ్ లైను అని చెప్పొచ్చు, అంటే మేజర్ ట్రెండ్ లైన్, ఎందుకంటే స్మాల్ ట్రెండ్ లైన్స్ ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి, బట్ ఏంటంటే ఇది బిగ్గర్ వన్ అనమాట. ఓకే, ఎందుకంటే మేజర్ పీక్స్ని మాత్రమే నేను కన్సిడర్ చేసుకుంటున్నాను, ట్రోస్ని, లోస్ని. అండ్ దాని తర్వాత ఏంటంటే స్లోగా డౌన్ ట్రెండ్ అనేది దీంట్లో షిఫ్టింగ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి 2360 రఫ్గా ఒక రెసిస్టెన్స్ పాయింట్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత స్లోగా కిందకి రావడం, బిగ్గర్ పిక్చర్లో ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరగడం అండ్ రీటెస్ట్ చేసింది. కొద్దిగా ఇక్కడ కన్ఫ్యూజన్ అయింది మార్కెట్, బట్ ఏంటంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ కింద రీటెస్ట్ చేస్తూ కిందకి రావడం అనేది జరిగింది. బట్ ఫ్రెండ్స్, ఇదంతా జస్ట్ ఏంటంటే ఒక బ్రాడర్ వ్యూ అనమాట. బట్ అగైన్ అబ్జర్వ్ చేస్తే స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, మనకి లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. అదేవిధంగా ఇదైతే లోవర్ లోస్ని బ్రేక్ చేసుకుంటూ వస్తుంది. మేబీ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి మనకేంటంటే డౌన్ సైడ్ అనేది పాసిబిలిటీ ఉంది. సో అగైన్ నేను అబ్జర్వ్ చేసింది మాత్రం క్లియర్గా చెప్తున్నాను. ఈ పాయింట్ దగ్గర చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క హై అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది, బట్ ఇమీడియట్గా బయర్స్ వచ్చారు. అండ్ ఇక్కడ గ్యాప్ అప్, లిటిల్ బిట్ గ్యాప్ అప్ అయింది. ఇక్కడైతే గ్యాప్ డౌన్ అయింది, దాని తర్వాత బయర్స్ అనేవాళ్ళు వచ్చారు, దాని తర్వాత కొద్దిగా గ్యాప్ అప్ అయింది. అండ్ ఒక రకంగా ఏంటంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. బట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అంత స్ట్రెంగ్త్ అనేది కనిపించట్లేదు. ఈ యొక్క లెవెల్ అబ్జర్వ్ చేయండి, మనం చూస్తే ఈ లెవెల్ని రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉందన్నమాట, అప్రాక్సిమేట్గా 2120 దగ్గర. రైట్, నేను ప్రైస్ యాక్షన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఈ పాయింట్ని మనం అబ్జర్వ్ చేస్తే 17th ఫ్రైడే ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ ఒక బేస్ అనేది క్రియేట్ అయింది. ఒక రకంగా ఏంటంటే ఇది స్మాల్ రెసిస్టెన్స్ లాగా ఉంది, బట్ అగైన్ డౌన్ సైడ్ అయితే ప్రాఫిట్ బుకింగ్, అంటే కిందకు వచ్చినప్పుడు మాత్రం బయర్స్ మళ్ళీ ట్రై చేస్తున్నారు. బట్ ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ వచ్చింది, ఐ మీన్ ఇండెసిషన్ వచ్చింది. ఒక రకంగా ఏంటంటే ఇది షూటింగ్ స్టార్, బట్ ఇండెసిషన్స్ చాలా చూస్తూ ఉంటాం. బట్ చూడండి, మళ్ళీ సెకండ్ టైం అనేది రావడం జరిగింది. ఒకసారి షూటింగ్ స్టార్ వచ్చింది, దట్స్ ఓకే, యాక్సెప్టబుల్. సెకండ్ టైం కూడా వచ్చింది ఫ్రెండ్స్. దాని తర్వాత మళ్ళీ అది కూడా యాక్సెప్టబుల్ అనుకుంటే థర్డ్ టైం కూడా రావడం జరిగింది, అది కూడా యాక్సెప్టబుల్ అనుకుంటే ఇక్కడైతే మనకి ఒక స్పిన్నింగ్ టాప్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో నాకేమనిపించిందంటే 1, 2, 3 అండ్ ఇది కూడా 4ది కూడా మనకి ఇండెసిషన్ ఉంది. ఒకవేళ ఈ లో అనేది ఏదైనా బ్రేక్ డౌన్ జరిగితే మార్కెట్ అనేది ఫర్దర్గా స్లిప్ అయిపోతుందని చెప్పేసి నాకు అనిపించింది ఫ్రెండ్స్. సో దట్ ఈజ్ ఓన్లీ ద రీజన్, మెయిన్గా మీకు ఆ రోజు అప్డేట్ చేశాను. ఆల్మోస్ట్ ఏంటంటే మన యొక్క లెవెల్ని బొంబాట్ చేస్తాయి. ఓకే, ఎనీహౌ ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకి 100 points అంటే ఇట్స్ గుడ్ అనమాట మనకి. ఓకే, సో దీనికోసం మనం ఏంటంటే ఆప్షన్స్, స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, దాన్ని నేను నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాను. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్గా కిందకి రావడం అనేది మనం చూసాం ఫ్రెండ్స్. చూడండి, సేమ్ థింగ్ అనేది మీకు నిన్న
బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది చేశాను. ఎండ్ ఆఫ్ ద డే అనాలిసిస్ అనమాట, ఈఓడి అనాలిసిస్. దాన్ని కన్ఫామ్గా చూడండి. ఎవరైతే ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలి, ప్రైస్ యాక్షన్ని అబ్జర్వ్ చేయాలనుకుంటున్నారో కన్ఫామ్గా చూడండి. సేమ్ ప్యాటర్న్ చెప్పాను నేను. మార్కెట్ ఒక లెవెల్ దగ్గర బ్రేక్ డౌన్ జరుగుతున్నప్పుడు ఓకే ఇలా ఉందన్నమాట. సో ఈ పాయింట్ దగ్గర ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్. మీరు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కంటే కూడా ఇక్కడ చాలా అగ్రెసివ్గా సెల్లర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర లోవర్ పాయింట్స్ దగ్గర ఏంటంటే బయర్స్ అనేవాళ్ళు ఎందుకంటే చీప్గా వస్తుందని చెప్పేసి బై చేస్తారు కదా, వాళ్ళని టార్గెట్ చేసేవి ఈ పాయింట్స్ అనమాట. సో నిన్నైతే నేను చెప్పాను 5 minutes టైం ఫ్రేమ్లో కూడా మార్కెట్ ఇలా సపోర్ట్ తీసుకుంది, బౌన్స్ అయింది, ఇలా సపోర్ట్ తీసుకుంది. ఈ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ట్రై చేస్తారనమాట గట్టిగా పుష్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ బై చేశారు, ఇక్కడ బై చేశారు, ఇక్కడ బై చేశారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ట్రాప్ అయిపోతారు. ఇక్కడ పుష్ చేయడానికి ట్రై చేస్తారు కిందకి. ఇక్కడ ఎవరైతే కొద్దిగా ప్రాఫిట్స్ సపోర్ట్ దగ్గర బై చేసుకొని ప్రాఫిట్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మళ్ళీ ఈ పాయింట్ దగ్గర హెవీగా లాసెస్ అనేది తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, సో హోప్ వీడియో టెక్నికల్ అనాలిసిస్ ప్రైస్ యాక్షన్ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నిజంగా మీకు వీడియోస్ అనేది హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే మనకి ఈరోజు ఒక గురువు గారు ఫోన్ చేశారు, ఓకే, వైజాగ్ నుంచి. వాళ్ళు అడిగింది ఏంటంటే నాకు సార్ 3 to 6% మంత్లీ పాసిబుల్ ఏదైనా ఉందా అని చెప్పేసి. సీరియస్గా ఏంటంటే చాలామంది మార్కెట్స్లో లాసెస్ అనేది తీసుకుంటూ ఉన్నారు. నేను కూడా ఏంటంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ కోసం ఏదైనా చేయగలమా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. సో డెఫినెట్గా ఏంటంటే ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో మంత్లీ అట్లీస్ట్ ఒక 2 to 4%, 5% మధ్యలో వచ్చే విధంగా ఏంటంటే ఏదైనా మంచి ట్రేడ్స్ ఉంటే పోస్ట్ చేయాలి అండ్ దానికి సపోర్ట్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ నా నెంబర్ అనేది షేర్ చేస్తున్నాను, 7799882556. ఓకే, సో మీకు సబ్జెక్ట్ వైజ్గా ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక సపోర్ట్ కావాలంటే మాత్రం డెఫినెట్గా రీజనబుల్ టైమ్స్లో అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి. డెఫినెట్గా ఏంటంటే నేను హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. యా, దట్స్ ఇట్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్. ధన్యవాదాలు.